ఓ చెల్లె బావత్తండి డోసు వచ్చు అమ్మా అమ్మా అమ్మ తల్లి నాకు మా చుట్టాలు వచ్చిన వాళ్ళందరూ నడుచుకోవాలి. తినిపించి తాగిపించి దిగిందా ఏమీ పెళ్ళామా పైసలుంటేనే పక్కలోకి రమ్మంటావే ఇవాళ జీతం పడ్డదే ఇవాళ ఫస్ట్ నైటే ఇక వస్తానా ఏ పెళ్ళాం ఇక చూసుకో జీతం వచ్చింది ఇలా పండుగ ఇక జీతం వచ్చింది ఇక పండుగ ఇక తెలుస్తాంది చిన్నప్పుడు తప్పిపోయిన పోరడు ఇంటికత్త అయ్యవ్వ ఎంత సంతోషపడతారో అంత సంబరంగా అనిపిస్తుంది. కానీ ఇంతకు ఎంత వచ్చినాయి? 25,000. 25,000. సరే గాని ఈ పైసలతోని ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఈ పైసలతో ఏం చేస్తానే ఇంటికి రా 5,000, పాల బిల్లు 3,000, చిట్టుకు 5,000, 13,000, చిల్లర ఖర్చు 2,000, 15,000, 10,000 ఉంటాయి. రోజు పూలు పండ్లు స్వీటు రోజు ఇక తక్క తినతామే. సాల్తి మురిసిందమ్మ పండుగ అన్నట్టు నాకు ఈ పైసలతోని వేరే పని ఉన్నది. వేరే పని ఏం పని? ఇంతకన్నా మించిన పనే ఉందే. కళ్ళు మూసుకో చెప్తా. ఏదో తేడాగా ఉందేంటి? ఏంది చేతలు తప్పిపోయిన వాళ్ళంటే మన ఇంటికి వచ్చిరేమే. అందరూ నమ్మగోడు తెలివైనోడు అంటే ఏమో అనుకున్నా, నిజంగా తెలివైనోనివే. సమ్మక్క సారక్క జాతర పోదామని మా వాళ్ళని రమ్మన్నా. జాతర మనం ఎందుకు పోతామే? అయినా మనకేం మొక్కులు ఉన్నాయే. పాపం ఏమేం పనులు ఉన్నాయో ఎందుకు రమ్మన్నా వీళ్ళను? పని పాటలేదు పనులు ఉంటాయి వాళ్ళకు. నువ్వు ఆగు, నువ్వు పని చేసి జీతం తీసుకొస్తే సమ్మక్క సారక్క జాతర కత్తా అని మొక్కుకున్నా. అల్లుడు నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా? నా బిడ్డ పెళ్ళప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది? నా బిడ్డ గొంతు కోసిందా నేనకిచ్చి? ఏంది మామ నీ బిడ్డ ఇచ్చి గొంతు కోసినావా? అదే నన్ను మొండిపోయిన కత్తుని రోజు కోతనే ఉన్నది. ఏందత్త ఏమన్నావు? నీ బిడ్డ సన్నపడ్డదా? పెళ్ళి చేసుకుంటప్పుడు 50 కిలోలు ఉండదు. మొన్ననే హాస్పిటల్ వద్ద జోకిచ్చిన 69 కిలో అయింది. ఎవరు సన్నపడ్డారు? రోజుకింత నా రక్తం తాగుతుంది. అది నేను చీపురు పుల్ల లెక్క అవుతాను. గొంతు గొంతురట సన్నపడ్డది. మీరందరూ ఆగండి. నాకున్న 160 మంది బావలల్లా ఈ బావే మంచోడు. మన అందరినీ సమ్మక్క సారక్క జాతర తీసుకుపోతారు. మీరేం తొందర పడకండి. 160 మంది బావాలా? అలా నా నెంబర్ ఎంతరా? ఆవు బావా ఓ 112 ఉంటాయి బావా. 112. అరే ఇన్నాళ్ళు ఉంటలేదారా? మొత్తం ఊరు తినడేనారా? ఊకో బావా నమస్కారం చెప్తావు కానీ నిన్న పెద్ద బావోళ్ళు సమ్మక్కం చేసుకుంటూ అటు పోయినాం. ఇవాళ మీరు సమ్మక్కం చేస్తాను చెల్ల వెళ్తే ఇటు వచ్చినాం. రేపు ఇంకొక బావోళ్ళు పెద్దవని చేస్తాను అటు పోతాం. మేము వెళ్తూనే వస్తాను కానీ మాకు పని పడ లేదా బా? నువ్వు ఆగే అన్న. ఏమండి మా చిన్న నాన్నకు మా అన్నకు మాటలు లేవు. నువ్వే వాళ్ళిద్దరిని కలపాలి, లేకపోతే నేను నీతో మాట్లాడ అలుగుతా. అబ్బా ఇదో బంపర్ ఆఫర్ నాకు. కలుపుతా. అయినా వీళ్ళకేం లోళ్ళు అవుతుంది? బల్గాన్ సినిమాలకి నల్లి బొక్క లెక్కను, తమిళ సినిమా కళ్ళు కోసం అవుతుంది. అంతకుమించి వీళ్ళకి వేరే గొడవలేం కావు నాకు తెలిసి. అల్లుడు ఈ తెలివికి జోహార్ అల్లుడు. అబ్బా బావా నువ్వు తోపు బావా ఎట్లా కనిపెట్టినావు? ఈ పెద్ద పంచాయతీని కనిపెట్టడు కానీ మీ దిక్కుమాల పంచాయతీ ఏందో చెప్పురి.
నైట్ తాగిస్తాను తీసుకొచ్చి నువ్వే తాగుతావరా అంతా ఈ చిన్న ఏం కావాలనుకున్నావురా ఇంకోసారి నీతో మాట్లాడ పోరా నీ కాకా కాకా 90 కాడ వచ్చిందన్నట్టు మీ లోలి బామ్మది చేతి మామ మీరు మంచి గల్చూరింది సూర్య కోటరు పోతా కానీ అర్థమైందా నవ్వురే అవును కానీ అన్నయ్య మేము వచ్చిన కాడ నుంచి ముఖం అంత ఎట్లనో పెట్టుకుంటాను మేము వచ్చు నీకు ఇష్టం లేదా? అయినా వీళ్ళనే కలిపిన ఇంతకు నీ బాధ ఏందో చెప్పు చెల్లమ్మా. నా బాధ ఏందో నీకు తెలియదా అన్నయ్య? వచ్చి ఇంతసేపు అవుతుంది ఒక్క పాటన్న చేసినామా? సాంగ్ పెట్టమని రాదే? నీకోసం ఒక పాటే కదా. అరే మ్యూజిక్. ఏంది అంత మందిలో పక్కకు రమ్మంటావు? సిరి పైసలు చెప్తా నీకు. పెళ్ళైన కాండలి మా ఫ్రెండ్స్ అందరూ మొత్తం పెళ్ళ మాట వింటామంటారు. జాతరలో ప్రతి ఒక్క పైసా నేనే ఖర్చు పెడతా. అర్థమైందా? ఇగో తీసుకోగాని జాతరలో నాకు అన్ని కొనియలేవనుకో అందట్లో నీ ఇజ్జత్ దిప్తా. తీస్తావు కొనేయకుంటే కదా. నా సంగతి తెలుసా కదా మరి, అస్సలు ఊకోను. చెప్తాను దా. చెప్పురా అన్న, ఎంతమంది వచ్చిర్రు? ఎన్ని రోజులు కావాలి? సరే ఇతారా. సరే ఇక్కడ రూమ్లు ఎక్కడ ఉన్నాయిరా? రూమ్లు అంటే ఇవే చెట్ల కింద ఉండు. నువ్వు ఎప్పుడు సమ్మకైతే రాలేదా? కొత్తగా వచ్చినట్టు చేస్తారు. ఓయ్ కైనతోనేంది ఎంత కొంత ఇద్దాం కానీ ఇక్కడ ఏం లేవు. జాతర అంటే గాజులు, బొట్టు పిల్లలు, బెల్లం గిడ్డలు, చక్కెరల గడ్డలు ఇవన్నీ ఉంటాయి కదా. ఇక్కడ ఏం లేవు. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినావు? ఓ బావా, ఆ గంగకర్ జాతర మంచిగా జరుగుతుంది. అక్కడ బొచ్చడి షాపులు ఉంటాయి, మందు షాపులు ఉంటాయి, అన్ని ఉంటాయి. ఇక్కడ ఏం లేవు. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొడదా? ఆగి అమ్మ నువ్వు ఏం సప్పుడు ఏమైంది? నాకు ఇప్పుడు అన్ని కావాలి. అల్లుడు నాకు సుక్క ముక్కలేంది, కాళ్ళు చేతులు అనుకుతాయి అల్లుడు. ఓ అన్న ఇదేం జాతర అన్న? ఎక్కడికో ఎడార్లకు పట్టుకొచ్చినావు. ఇక్కడ ఏమీ లేవు. మా ఇంటి దగ్గర పోతే మా ఊరు వాడు ఏమనుకోవాలి? మా ఇంటి పక్కన వాళ్ళు నా గురించి ఏమనుకోవాలి చెప్పు? గిసుంటి జాతరగా నువ్వు తీసుకొచ్చేది నన్ను? మీ అందరికి ఏం కావాలో అన్ని చేపిస్తా కానీ ఇక్కడ కష్టం కదా. దేవుని మొక్కలు అయితే పెట్టుకుందాం. తర్వాత మీ అందరికి చేపిస్తా. నీకు సుక్క ముక్క, నీకు బొమ్మలు గిమ్మలు అన్ని కొనిస్తా. రాది మా సమ్మక్క సారక్క నా ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా జాతర రోజు చూడు తల్లి. నువ్వే దగ్గరుండి కాపాడు తల్లి. అమ్మ తల్లి నిన్నే నమ్ముకొని మా వాళ్ళందరినీ రమ్మన్న. నమ్మగుడు అన్ని కొనిచ్చేటట్టు ఇవుడు. వాళ్ళ ముందట నా ఇజ్జత్ పోకుంటాయి కూడా తల్లి. అమ్మ సమ్మక్క తల్లి, ఆ బావ ఏదో పెద్ద తోపాలకు నచ్చిన ఇంకా ఉపాస వేసేటట్టున్నాడు. అదే మా పెద్ద బావ అయితే ఈ పరకు కోట్ల వేయించాడు. ఎందుకు వచ్చినాయో. అమ్మ సమ్మక్క సారక్క తల్లి, మా వాళ్ళు వెళ్తే పోలేదు. గట్టిగా ఇలా నమ్ముకొని వచ్చిన ఇక్కడ చూస్తే ఏం లేదు. ఇంటికాడ ఉండే కానీ మెడిటేషన్ నా బిడ్డ వెళ్తే ఉత్తగా వచ్చిన, ఇంటికాడ ఉంటే 200 రూపాయల కైకిలా నచ్చు నాకు. మీరందరూ ఆ చెట్టు కింద పోయి ఉండుర్రి. నేను గుళ్ళే పోయి అన్ని తెలుసుకొని వస్తా. ఎక్కడెక్కడ ఏం దొరుకుతాయి, కోళ్ళు ఎక్కడ పోయాలి, మంది ఎక్కడ తీసుకోవాలి, మొత్తం అన్ని తెలుసుకొని వస్తా. దేనికి ఎంత టికెట్ అని. మీరందరూ అక్కడ పోయి చెట్టు కింద ఉండుర్రి. వాళ్ళు కుదరు. నేను పోయేస్తా. అయ్యా ముగ్గురైతే ఎక్కినాయి. కళ్ళుగా అన్నట, చికెన్ గా అన్నట, నా పిల్లానికి ఏమేమో కొనన్నట.
నన్నే ముంచుదామని మీరు అదోటి ఇదోటి గడిపి మెల్లగా వీళ్ళందరినీ ఇంటికి పట్టుకో. ఏం లేవని దొరుకుతుంది ఇక్కడ. ఏందే బిడ్డ అన్ని తీసుకొస్తానని అల్లుడు ఎప్పుడో వేయండు, ఇంతసేపు అవుతుంది ఇంకా రాలేదు. ఆగే అమ్మ, నేను కూడా గాయన గురించే చెప్తున్నా. అప్పుడు పోయింది ఇంకా. నేను అందుకే అన్నకు ముందే సైగా చేసిన ఎంబడ బొమ్మని. సెల్లే తీసుకొస్తాడు అని చెప్పిండు. ఇప్పుడు మంచిగా అయిందా? చెల్లె, నాకు ఒక ఐడియా. మొన్న పట్నాలు వేసినప్పుడు దేవుళ్ళతే బాగా భయపడ్డాడే. ఇప్పుడు కూడా నీకు దేవుడు వచ్చినట్టు యాక్టింగ్ చేసి ఈ సందుల్లో మీదులా అన్ని మనిపించుకున్నాం. ఏమంటావు? కాగా నువ్వు తీసుకురాపోయే. అన్న లేటుగా చెప్పిన కానీ మంచి ఉపాయం చెప్పినవి. వీళ్ళ బావ సంగతి గట్ల కాదు. వీళ్ళ మొత్తం ఒక్క రూపాయి కూడా ఉంచాకుండా ఓ చెల్లె బాగుందండి. అమ్మా అమ్మా నా తండ్రి రాయేంద్రుడా, నా తల్లి పార్వతి, ముక్కటి దేవుళ్ళారా శరణార్థి. ఎవర్రా ఇక్కడ? నా బయటి గద్ద లేదురా, నాకు శాంతి లేదురా. నాకేం తీసుకొచ్చినవరా? నాకేం మొక్కినవరా? తల్లి తల్లి నీకేం కావాలి చెప్పు తల్లి, చెప్పు తల్లి. నాకు మా చుట్టాలు వచ్చిన వాళ్ళందరూ నడుచుకోవాలి. వచ్చిన చుట్టాలు మంచిగా అరుచుకుంటా. వాళ్ళకి కళ్ళు కావాలంటే కళ్ళు పోయాలి, ఏం కావాలంటే అది పోయాలి. లేకపోతే నీ పిల్లల్ని నాగమాగం చేసి నీ సంసారం చిత్తూరులో వచ్చి చేస్తారా? గుట్టకు సెట్టు కాకుండా చేస్తారా? కళ్ళు కోడి కావాలి, కోళ్ళు అన్ని తెస్తా తల్లి. నీ పిల్లానికి కూడా ఏమేం కావాలంటే అన్ని కొనియ్యు. నీ పిల్లం ఏం తెలియనేటి పిల్ల, దాన్ని మంచిగా చూసుకో. ఆ దొరకడా నీ అదృష్టము. నా భార్యకి ఏం కావాలో అన్ని నా భార్య ఏంటి తల్లి, అదేం కోరినా తీసుకొచ్చి ఇస్తా. నా భార్య దగ్గర నుండి దిగిపో తల్లి, శాంతించు తల్లి. ఈ జాతరలు అన్ని కొనిచ్చి అందరినీ కడుపు నిండా తిండి పెట్టి కళ్ళు పోసి మంచిగా అరుచుకుంటా తల్లి. దిగిపో తల్లి, శాంతించు తల్లి. అమ్మ తల్లి, ఈ దేవుడి తాను వర్కౌట్ అయింది. మంచి బాగా తిరచ్చు తల్లి, శాంతించు తల్లి. నువ్వు చెప్పిన అన్ని 1కి 2, 2కు 3 కోట్ల అయితే ఆపు అన్ని తీసుకొని వచ్చిన చుట్టాలు అందరినీ చల్లబరుతుంది తల్లి. నా పల్లాన్ని కొంచెం శాంతించు తల్లి. నాకు శాంతి, నేను పోతానా, నాకు టైం అయింది. అమ్మయ్యా సమ్మక్క తల్లి, శాంతించినావు తల్లి. దేవుడు వచ్చింది, మీ అందరికి ఏం కావాలో మొత్తం చెప్పింది. మీ అందరి కోరికలు తీర్తా అని దేవుడి మీద చెప్పిన. మీరు మావ కూడ తాగిస్తా అన్నారు, నేను ఆవు తాగిస్తా అని చెప్పిన. ఏదో తేడాగా ఉందేంటి? మామ మీ అందరి గురించి మొత్తం చెప్పింది, మీ ప్లాన్ అంతా. మీకేం కావాలి? అందరికి ఒకరికి కోడరు, ఒకరికి కోడి తినిపించి తాగిపించి ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఆజాము నా మాటిని